సమాజంతో అనుబంధం తలుచుకుంటేనే కళ్ళు చెమస్తాయి. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఇప్పటికోసారి నమ్మి సైట్ తీసుకున్నాను, ఇప్పుడు మళ్ళీ ఇలా చెప్తున్నారే. చెప్తున్నట్టే ఇందులో కూడా ఒక మర్మముంది. ఈ లెక్చరర్ ప్రమోద్ అక్క కొడుకుతో దేవిక అక్క కూతురుతో పెళ్లి ఖాయమైంది. అది కూడా కలిపి పిటిషన్లో రాయండి, అప్పుడు తెలుస్తుంది. అక్క కూతురు పెళ్లికి ఇబ్బంది అవుతుందని కేసు ఫైల్ చేయకుండా ట్యాక్స్ కట్టించుకుని వదిలేస్తే తనకు డిపార్ట్మెంట్లో ఉన్న రెప్యుటేషన్ పోతుంది. ఈ విషయం మీ అల్లుడికి తెలిస్తే అతడి దృష్టిలో దేవికపై ఒపీనియన్ మారిపోతుంది. తన వాళ్లకో న్యాయం, బయట వాళ్లకో న్యాయమా అని మీ అల్లుడు దేవిక చెప్పే పనులన్నీ లైట్ తీసుకుంటాడు. అప్పుడు దేవిక కూడా మీ అల్లుడికి వర్క్ అప్పగించేందుకు ఇంట్రెస్ట్ చూపించదు. దాంతో మీ అల్లుడు సత్యం దేవికకు దూరం అవుతాడు, మీ కూతురికి దగ్గరవుతాడు. నిజమే, నీ మనసు గాయం చేశాను, కానీ ఇప్పుడు ఆ గాయం మాన్పే అవకాశం ఇవ్వమని నిన్ను ప్రాధేయపడుతున్నాను. మన బంధానికి ఇంకా గౌరవం ఇస్తున్నావు కాబట్టే నేను కట్టిన తాళి నీ మెడలో అలాగే ఉంది. రమ్య ద్వారా అయినా నీ కోరిక తీరుతున్నందుకు నాకు సంతోషంగా ఉంది. నేను ఎంత కాదనుకుంటున్నా పిల్లలకు సంబంధించిన టాపిక్స్ నా చెవిన పడుతూనే ఉన్నాయి. నాలో అమ్మను కావాలనే ఆశను తట్టి వెళ్తున్నాయి. ఎక్స్క్యూజ్ మీ మేడం. దేవిక మేడం. నమస్తే మేడం. నమస్తే. మీరు? మేము రెయిన్బో ఆర్ఫనేజ్ హోమ్ నుంచి వస్తున్నాం మేడం. ఓకే, రండి, లోపలికి రండి. మిమ్మల్ని సన్మానించుకునే అవకాశం ఇలా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మేడం. దేనికి ఈ సన్మానం? నేను మీకేం హెల్ప్ చేశాను? చాలా పెద్ద హెల్పే చేశారు మేడం. ఏం చేశాను? నాకేం చేసినట్టు గుర్తులేదే. మీ ఫ్రెండ్ కళ్యాణ్ గారు దేవిక అనే మీ పేరు మీద 5 లక్షలు మా ఆర్ఫనేజ్ హోమ్కి డొనేట్ చేశారు మేడం. కళ్యాణ్ చేశాడా? అవును మేడం. డొనేట్ చేసినందుకు పిల్లలు చెప్పే థ్యాంక్స్లన్నీ మీకే చెందాలని చెప్పి మరీ మమ్మల్ని ఇక్కడికి పంపించారు. మా పిల్లలందరి తరపున మరొక్కసారి మీకు థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ. ముందు మీరు కూర్చోండి. సరే మేడం. కళ్యాణ్ లాంటి నిస్వార్థమైన ఫ్రెండు మీకు దొరకటం మీ అదృష్టం మేడం. తన డబ్బుని డొనేట్ చేస్తే వచ్చే పుణ్యం మీకు దక్కాలని మీ పేరు చెప్పడం రియల్లీ గ్రేట్ మేడం. డోనర్స్ బోర్డులో మీ పేరే ఫస్ట్ ఉంది మేడం. సరే మేడం, ఇంకా డోనర్స్ని కలవాల్సి ఉంది, వెళ్ళొస్తాం. వస్తామండి. హలో, నువ్వు అక్రమదారుల్లో సంపాదించిన సొమ్ముని నా పేరు మీద డొనేట్ చేసి చేసిన పాపాల్ని మోసాల్ని కడిగేసుకోవాలని చూస్తున్నారా? నువ్వే అన్నావు కదా దేవిక, అది అడ్డదారుల్లో వచ్చిన డబ్బు అని.
అందుకే 10 మందికి ఉపయోగపడేలా మంచి పనుల కోసం ఖర్చు పెట్టాలని నేను నిర్ణయించుకున్నాను. నీ డబ్బుని నీ పేరు మీద డొనేట్ చేయకుండా నా పేరు మీద ఎందుకిచ్చావు? నా పర్మిషన్ లేకుండా ఎందుకు నా పేరును వాడుకున్నావు? మంచి మనసున్న నీ పేరు మీద డొనేట్ చేయాలన్నది నా ఆశ దేవిక. అలా నీ పేరు మీద చేస్తే నిన్ను ఆదర్శంగా తీసుకుని మరికొంతమంది ఇలాంటి మంచి పనులు చేయడానికి ముందుకొస్తారు. అలా వస్తే కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఎంతో కొంత మేలు జరుగుతుందన్న ఇంటెన్షన్తోనే నీ పేరు చెప్పాను దేవిక. నేను చేసిన పాపాలు నీకంటకుండా నేను చేసిన మంచి మాత్రమే నీకు చెందాలని ఆశిస్తున్నాను. నా దగ్గరున్న చివరి రూపాయి వరకు ఇలా పక్క వాళ్ళకి యూజ్ అయ్యేలా నీ పేరు మీదే దాన ధర్మాలు చేస్తా. ఆ పుణ్యమంతా నీకు చెందేలా చేస్తాను దేవిక. నీకు నా మీద నమ్మకం కలిగి నన్ను భర్తగా మళ్ళీ యాక్సెప్ట్ చేసినప్పుడే మనిద్దరం కలిసి భార్యాభర్తలుగా ఇంకొన్ని మంచి పనులు చేద్దాం. అప్పటి వరకు నీ ఫ్రెండ్గానే కంటిన్యూ అవుతాను. కాదనుకు దేవిక, ప్లీజ్. ప్రెస్టేజ్ కోసం తప్పించే మీరు 10 మంది మంచి కోసం ఆలోచించే స్థాయికి ఎదిగారంటే తప్పకుండా మీలో మార్పు వచ్చిందని ఫీల్ అవుతున్నాను. నిజమా దేవిక? నేను మారానని నువ్వు నమ్ముతున్నావా? ఓహ్, ఇది కలో నిజమో అర్థం కావడం లేదు. నిజమే, మీలో ఇలాంటి చేంజ్ ఓవర్ రావాలని నేను ఎదురు చూస్తున్నాను. థ్యాంక్స్ దేవిక, థ్యాంక్ యూ సో మచ్. దేవిక, ఈ జన్మకిది చాలు. ఇక్కడి నుంచి నేను ఇలాగే ఉంటాను, ప్రామిస్. మారిన కళ్యాణ్ ఎలా ఉంటాడో నేను నీకు చూపిస్తాను. ముందు మీ హెల్త్ జాగ్రత్త. ఇలాంటి పనులు కంటిన్యూ చేస్తూ వెళ్తే మీరు తొందరగా క్యూర్ అవుతారు. మీ మనసుకు కూడా పీస్ఫుల్గా ఉంటుంది. డెఫినెట్గా చేస్తాను దేవిక. అక్రమంగా ఎర్న్ చేసిన అమౌంట్ 0 అయ్యే వరకు నేను ప్రశాంతంగా ఉండలేను. ఈ డబ్బుని నేను దగ్గర చేసుకుని నిన్ను దూరం చేసుకున్నాను. ఇప్పుడు అదే డబ్బుని దూరం చేసుకుని నిన్ను దగ్గర చేసుకుంటాను. నిజం దేవిక, ఇట్స్ మై ప్రామిస్. ముందు మాట నిలబెట్టుకోండి. బాయ్. పెళ్లి చేయించడానికి మంచి రోజు మీరే ఎవరైనా పురోహితంతో మాట్లాడి డిసైడ్ చేయండి. మరో విషయం, 2-3 వారాల్లో పెళ్లి జరిగిపోవాలి. సరే. పెళ్ళి ఇలానే జరగాలని తనేమీ చెప్పలేదు. బాగా చేయాలని ఆశ నాకు మాత్రం ఉంది. తప్పకుండా మనకున్నంతలో బాగా చేద్దాం. మరి దానికి డబ్బులు అరేంజ్ చేసుకుంటాను. ఆ విషయమే మాట్లాడదామని వచ్చాను. పెళ్లి ఖర్చు మొత్తం మీరు ఒక్కరే భరించొద్దు. నాకా పిల్లలు లేరు. అందుకే నా మేనల్లుడి పెళ్లికి ఖర్చు పెట్టాలని నాకు చిన్న కోరిక. మీ ఇష్టం. మా వల్ల అయినంత వరకు మేం చేస్తాము. నేను ఇలా అన్నానని ప్రవీణ్తో మాత్రం చెప్పకండి. అంతా మీ చేతుల మీదుగానే జరుగుతుందని అనుకోవాలి. అప్పుడే మీకు గౌరవం. పెద్ద మనసుకి కృతజ్ఞతలు. సరే అయితే నేను వెళ్ళొస్తానండి. ఈ విషయం కీర్తికి తెలియాల్సిన అవసరం లేదు. ఖర్చు ఎక్కువ అవుతుందంటే తను నాకు పెళ్ళే వద్దంటుంది. నా తిప్పలేవో నేను పడతానండి. నేను లెక్చరర్ని. ఈ కాలం పిల్లల మనసు నాకు తెలుసు. ఇంకొక విషయం అండి, కొద్దిగా పర్సనల్. ఇంతవరకు కీర్తి వాళ్ళ నాన్న దేంట్లోనూ ఇన్వాల్వ్ కాలేదు. ముందు నుంచి కూడా ఏ బాధ్యత తీసుకోలేదు. అందుకే ఆయన ఇక్కడ కూడా అవసరం అనుకోలేదు. సరే, ఈ పెళ్లి బాగా జరగాలి. ఆయనకు బాధ్యత లేకున్నా ఆయనకివ్వాల్సిన గౌరవం ఆయనకిస్తే ఏ గొడవ ఉండదు. ఎలాగో పెళ్లి కూతురు తండ్రి
ఆయన గుర్తింపు ఆయనకుంటుంది. అప్పుడే మా మర్యాద కూడా నిలబడుతుంది. అవునండి. లేకపోతే అనవసరంగా ఆయన ఈగో హర్ట్ అవుతుంది. అయితే నన్ను ఇబ్బంది పెడతారు. సహజం. ఏ భర్తకు గౌరవం తగ్గినా, ఏ కారణం చేత కోపం వచ్చినా అది మొదట తన భార్యపైనే చూపిస్తారు. అలా అని ఎక్కువ ఇబ్బంది పెట్టరు. కూతురు పెళ్లి కదా. ఆయనకి కూతురంటే చాలా ప్రేమ. కానీ నన్ను కొద్దిగా విసిగించుకోవచ్చు. భర్తగా ఆయన ఉనికి కోసం చిన్న చిన్న గొడవలు చేస్తే చెయ్యొచ్చు. వాటిని మీరు పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు. అలాగేనండి. మనిషి మంచివారే, అయితే డబ్బు విషయంలోనే కొద్దిగా డిసిప్లిన్ తక్కువ. ఈ మాట చెప్పాలంటే చాలా బాధ అవుతోంది. అలాగని చెప్పకుండా ఉంటే ముందేదైనా జరిగితే చాలా బాధపడాల్సి ఉంటుంది. అందుకే చెప్తున్నాను. ప్రవీణ్కి చెప్పకండి. ఈయన మాటలకి కరిగిపోయి అల్లుడు గారు డబ్బులు ఇవ్వాల్సిన అవసరమేం లేదు. అలా ఏదైనా జరిగితే కీర్తి బాధపడుతుంది. చెప్తానులేండి. ఇకపై మాట్లాడడానికి సమయం ఉండకపోవచ్చు, అవకాశము ఉండకపోవచ్చు. నేను బతికిన బతుక్కి కీర్తి జీవితం చీకట్లోనే మిగిలిపోతుంది అనుకున్నాను. కానీ నేను పడ్డ కష్టాలకు ఆ దేవుడు నా మొర ఆలకించి నా కూతురికి మంచి జీవితం ప్రసాదించాడని అనిపిస్తోంది. అందుకు కారణం మీరు. మీకు జీవితాంతో రుణపడి ఉంటాను. సరేనండి, ఇక నేను బయలుదేరతాను. అలాగే. కొన్నిసార్లు సక్రమంగా చేసే పనులకు కూడా ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. లేకపోతే లెక్చరర్ ప్రమోద్ గారిలా దోషులా నిలబడాల్సి వస్తుంది. అతని సంపాదన సక్రమంగానే జరిగింది. ఈ నిజం పిటిషన్ వేసిన వాడికి కూడా తెలుసు. మేడం, ఆ లెక్చరర్ ట్యూషన్లు చెప్పి సంపాదించిన డబ్బే మేడం ఇదంతా. ఇందులో అవినీతికి తావే లేదు. ట్యాక్స్ కట్టలేదన్నదే ఇష్యూ. అయినా సరే అతని కేసు మనం ఎంక్వైరీ చేస్తున్నాం కదా. ఇంకా ఆయన అక్క కొడుక్కి మీ అక్క కూతురుతో పెళ్లి చేస్తున్నారు కదా. ఈ విషయం కూడా గుర్తుంచుకోండి మేడం. ఆ కారణంతో ఈ కేసును మనం డిలే చేస్తున్నామా? లేదు కదా. నాకు తెలుసు, మీకు తెలుసు, కానీ పబ్లిక్ తెలియదు కదా మేడం. మరి ఏం చేయొచ్చో చెప్పండి. మన పని మనం చేస్తున్నాం మేడం. అతన్ని పిలిచి చెప్తే ట్యాక్స్ పే చేస్తాడు. అతన్ని పిలిచి విషయం చెప్దాం. కట్టకపోతే? మేడం, అతను చాలా మంచి మనిషి మేడం. చట్టానికి భయపడతాడు. ఖచ్చితంగా కడతాడు. ఇన్ని రోజులు కట్టలేదు కదా. మేడం, అతను ఒక ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్లో పనిచేస్తున్నాడు. ఇలా ట్యాక్స్ పే చేస్తే ట్యూషన్స్ నడుపుతున్నది అఫీషియల్గా తెలిసిపోతుంది. అతను జాబ్ పోతుంది మేడం. బహుశా అందుకే ఆదాయం చూపించకుండా ట్యాక్స్ పే చేయలేదనుకుంటా మేడం. ఇప్పుడు పిలిచి చెప్తే కూడా సేమ్ అదే ప్రాబ్లం వస్తుంది కదా. ట్యాక్స్ కడితే జాబ్ పోతుంది. ఇప్పుడెందుకు ట్యాక్స్ పే చేస్తారు? చెయ్యకపోతే అప్పుడు చెక్ చేద్దాం మేడం. అప్పుడేం ప్రయోజనం? ఆ లోపు ఎక్కడ అమౌంట్ అక్కడ సర్దేస్తారు. ₹1,00,00,000 అమౌంట్ అనుకుంటా. దొరకకుండా ఎస్కేప్ చేయటం ఈజీ. కానీ మనం కేసు ఓడిపోతే? ఇది చాలా చిన్న కేసు మేడం. పోతే పోనివ్వండి. చిన్న కేసు పెద్ద కేసు అని మనం ఎలా డిసైడ్ చేస్తాం? ఒకవేళ అలా లైట్ తీసుకుంటే ఈ కంప్లైంట్లో రాసింది నిజం అవుతుంది కదా. తన వాళ్ళు కాబట్టే చూసి చూడనట్టు వదిలేసిందంటారు. ఆ ట్యాక్స్ కడతారా లేదా అనేది మనం చూడాల్సిందే. కట్టలేదంటే యాక్షన్ తీసుకోవాలి. ఆయన లెక్చరర్. దొంగతనం చేసో మోసం చేసో సంపాదించలేదు మేడం. పాఠాలు చెప్తే వచ్చిన డబ్బు. మీరు ఆ ఇంటిపైన సెర్చ్ చేస్తే ఆయనకి ఇన్సల్ట్ అవుతుంది మేడం. ఆయన జాబ్ పోతుంది మేడం. దానికి నేనా కారణం? మేడం, అసలు కంప్లైంటే తీసుకోకుంటే? అప్పుడు కంప్లైంట్లో రాసిందే నిజం అవుతుంది. దేవిక ప్రమోద్ బంధువు కాబట్టే పట్టించుకోలేదనే రిమార్క్ నా మీద పడుతుంది. అంతేకాదు, ఈ కేసు మనం వదిలేస్తే రేపొద్దున ఎవరైనా ఎంక్వైరీ చేస్తే మనం దోషుల్లా వాళ్ల ముందు నిలబడి ఏం సమాధానం చెప్పగలం? అలా అని మీరు లెక్చరర్పై యాక్షన్ తీసుకుంటే అతని జాబ్ పోవడమే కాదు మేడం, మీ అక్క కూతురు పెళ్లి కూడా ఆగిపోయే ప్రమాదం ఉంది. అక్క కూతురు పెళ్లి జరగటం జరగకపోవటం ఆ లెక్చరర్ కేసుపై డిపెండ్ అవుతుందన్నమాట. సో నేను ఆ అక్కకి మంచి కోరే చెల్లెల్ని కాకపోవచ్చు. నా హస్బెండ్ కరప్టెడ్ అని వదిలేసి వచ్చిన దాన్ని. అంతెందుకు, మీ భార్య పేరిట సైట్ రిజిస్టర్ అయితే అందరికీ తెలిసేలా మిమ్మల్ని దూరం పెట్టాను.
నీలకంఠం ఆఫీసులో పంచడానికి చిన్న చిన్న గిఫ్ట్స్ తీసుకునొస్తే అతనికి వార్నింగ్ ఇచ్చి బయటకు పంపించాను. ఇలా నేను నీతి కోసం నిజాయితీగా నిలబడ్డప్పుడు చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. ఇప్పుడు కూడా అంతే. లెక్చరర్ ఇంటిపై దాడి చేస్తే నేను అక్క కుటుంబానికి దూరం కావచ్చు, అక్క కూతురు పెళ్లికి ఆటంకం కలగొచ్చు, నన్నందరూ దూరం పెట్టొచ్చు, పెట్టనివ్వండి. కానీ ఒక్కోసారి న్యాయం కోసం నిలబడాల్సి వచ్చినప్పుడు ప్రపంచానికి కనిపించేలా నిలబడాలి. కుటుంబానికి దూరమైనా సరే తప్పదు. ఇంట్లో విషయాలు ఎవరో బయటాళ్ళు చెప్తే గాని తెలియటం లేదు. దేని గురించి మాట్లాడుతున్నారు? కీర్తి పెళ్లి గురించి. తనకెవరో అమెరికా అబ్బాయితో పెళ్లి కుదిరిందటగా. ఆ సంగతి ప్రమోద్ లెక్చరర్ చెప్తే గాని నాకు తెలియలేదు. నేను అంత సులకనైపోయానా మీకు? ముగుడంటే లెక్కలేదా? తండ్రిగా నాకు మాట చెప్పడానికి మీకు ఎందుకంత బరువో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడేమైందని? ఏం కావాలి? కాళ్ళు గడిగేటప్పుడు మాత్రం నేను కావాలి, అంతేగాని పెళ్లి కుదుర్చుకునేటప్పుడు నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. ఎందుకు? నువ్వైనా అబ్బాయి మంచి చెడ్డలు కనుక్కున్నావా? అరే, అమ్మాయి పెళ్ళంటే ఎన్ని ఎంక్వైరీలు చేయాలి? ప్రమోద్ గారు చెప్పారు. ఆ ప్రమోదు పెళ్లి కొడుక్కి మేనమామ, ఏదడిగినా మంచిగానే చెప్తాడు. మా మేనల్లుడు నోట్లో ఏలు పెట్టినా కొరకడండి అని కూడా చెప్తాడు. మనకా తెలివి ఉండాలి కదా. బయట వాళ్ళని ఆరాధియాలి. అవును, ఆ అబ్బాయి తరపున ఇంకెవరున్నారట? తెలీదు, ఎవరూ లేరని చెప్పారు. ఆ అబ్బాయి ఏ కాలేజీలో చదివాడట? పే సీటా, మెరిట్ సీటా? పేరెంట్స్ ఏం చేస్తారట? పలానా కాలేజ్ అని చెప్పారు. సర్టిఫికెట్స్ చూపించండి అని అడగలమా? తన అమెరికా వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందంట? 8 సంవత్సరాలు. మధ్యలో ఎన్నిసార్లు వచ్చాడంట? 6 సంవత్సరాల క్రితం ఒకసారి వచ్చాడంట. అది కూడా లెక్చరర్ గారు చెప్తే తెలిసింది. అంటే ఆయన ఏది చెప్తే అది విని గంగిరెద్దులా తల ఊపేయడమే. అంతేగాని అబ్బాయి 8 సంవత్సరాలుగా అమెరికాలో ఏం చేస్తున్నాడు, అక్కడ ఎలా ఉంటున్నాడు, ఏమైనా ఎఫ్ఐఆర్స్ ఉన్నాయా, బిహేవియర్ ఎలా ఉంది, ఇవేవి విడిగా బయట వాళ్ళని కనుక్కోవడం లేదా? కూతురు పెళ్ళంటే నీ ఇష్టం అనుకుంటున్నావా? మరేం చేయమంటారు? కనుక్కునే వాళ్ళు కరెక్ట్గా లేకపోతే? ఓహో, చెప్పేవాళ్ళు కరెక్టే గాని ఇంట్లో పడుండే నేను మాత్రం కరెక్ట్ కాదన్నమాట. బయట వాళ్ళు ఎవరేం చెప్పినా మీ చెవులకు వినసొంపుగా ఉంటుంది. నా కూతురు పెళ్లి విషయం నాకు చెప్పకుండా మీరెలా చేస్తారని అడిగితే మాత్రం మీకు కంపుగా ఉంటుంది. అరే, పెళ్లి విషయంలో ఏమీ తెలుసుకోకుండా ఎలా ప్రొసీడ్ అవుతారు? ఆయన చెప్పారు కదా. ఆయన చెప్తే నమ్మేస్తారా? మరేం చేయమంటారు? ఇదేం పిల్లలాట కాదు, కూతురు పెళ్లి. అన్నీ సవ్యంగా కనుక్కోవాలి కదా. ఎవరు కనుక్కోవాలి? ఎవరో అంటే మనమే. మనం అంటే మీరు, నేను. నాకా అంత టైం లేదు. మార్నింగ్ లేచి ఇంటి పని, వంట పని చేసుకొని తర్వాత ఆఫీస్ పని, కాస్త టైం ఉంది అనుకుంటే ఆ లోపు మీరేదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తారు. దాన్ని సాల్వ్ చేయటం, మీరు చేసిన అప్పులు తీర్చటం, మీకొచ్చే నోటీసులకి రిప్లై ఇప్పించడం కోసం లాయర్ల చుట్టూ తిరగడం, ఇదే సరిపోతుంది. ఇంకా నేను ఎప్పుడు కనుక్కోవాలి? పోనీ మీరు వెతకడానికి బయలుదేరితే ఎలాంటి అల్లుణ్ణి వెతుకుతారు? మీరు మీలాగా ఉండే అల్లుణ్ణి వెతుకుతారా, లేక మీకన్నా ప్రయోజకుణ్ణి వెతుకుతారా? లేదు కదా. మీలా ఉండకూడని అల్లుడు కావాలని వెతకాలి. అది మీతో అవుతుందా? మీ గురించి తెలిసిన వాళ్ళు మిమ్మల్ని సీరియస్గా తీసుకుంటారా? అబ్బో, శ్రీమతి గారి దృష్టిలో ఇన్నాళ్ళు నేను మంచి మొగుడినే కాదనుకున్నాను. కానీ నీ దృష్టిలో మనిషిని కూడా కాదన్నమాట. మంచిది. సరే, తండ్రికున్న స్థానం ఏంటో మీకు పెళ్లిలో తెలుస్తుంది. ఆ టైంలో కనిపించకపోతే అప్పుడు అర్థమవుతుంది.
నా టైం బాగోలేక నా టాలెంట్కి తగ్గ పని లేక మీ కళ్ళ ముందు పడుంటున్నాననే కదా మీకు వెధవలా కనిపిస్తున్నాను. కావలసినప్పుడేమో కరివేపాకులా వాడుకుంటారు, వద్దనుకున్నప్పుడు హీనంగా తీసి అవతల పారేస్తారు. అన్నీ మీరే అనుకుంటే ఎలా? ఇలాంటి వాటిలో ఉన్న మాట పట్టింపులు మీకు జీవితం విషయంలో ఎందుకు లేదు? అదే ఉంటే కీర్తి మనం బతికి ఉన్నా కూడా తనకు తనే పెళ్లి గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చేదా? తల్లిదండ్రులు బ్రతికుండగానే ఆడపిల్ల తన పెళ్లి గురించి తనే కనుక్కోవాల్సి వచ్చిందంటే మనం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. సర్లే వదిలే. ఏమండి, లెక్చరర్ ప్రమోద్ గారు పెళ్లి తేదీ టైం ఫిక్స్ చేయడానికి వస్తున్నారు. ఆ రోజు ఇంట్లోనే ఉండండి. ఈ ఒక్క సాయం చేయండి. నువ్వే అన్నావు కదా నన్నెవరూ సీరియస్గా తీసుకోరు అని. అయినా వాళ్ళు వచ్చినప్పుడు ఇంట్లో కుక్కలా పడి ఉండటం తప్ప నాకేం పని ఉంటుంది? అయినా ఉండి నేనేం ఘనకార్యం సాధించాలి? ఘనకార్యం కోసం కాదు, అమ్మాయి శుభకార్యం కోసం. తండ్రిగా అది మీ కనీస ధర్మం. ఓహో, ఆ మర్యాద కూడా ఉందా నాకు ఇంట్లో? ఉంది కాబట్టి ఏ బాధ్యత లేని మీరు తండ్రిగా ఆ తంతులో ఉండడం ధర్మం అంటున్నాను. అందుకే టైంకి తిని కాళ్ళు చాచుకుని టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తూ గడిపేస్తున్నా మిమ్మల్ని ఎప్పుడూ సంపాదన ఏదని అడగలేదు. కీర్తికి తండ్రనే మర్యాదతోనే ఏ పని చెయ్యకున్నా వేళ్లకు మీకు ఇంట్లో తిండి దొరుకుతోంది. అందుకైనా మీరు ఆ రోజు ఇంట్లోనే ఉండాలి. అబ్బాయిని చూడాలనుకున్నప్పుడు నేను గుర్తుకు రాలేదు. అన్నిటికీ నువ్వే ముందుండి నడిపించావు కదా, మళ్ళీ నేనెందుకు? పెళ్లి ఎలా చేయాలో నువ్వే డిసైడ్ చేసుంటావు. ఆ లెక్చరర్ చెప్తాడు, నువ్వు వింటావు. మీరు మాట్లాడుకోండి, మధ్యలో నేనెందుకు? పెళ్ళయ్యాక మెట్టినింట్లో ఉండలేని పరిస్థితి అని తెలిస్తే ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? రాజశేఖర్ గారి కుటుంబానికి చెందిన అమ్మాయి అని తెలిస్తే ముందుకొచ్చేవారా? అలాంటి తిరుగుబోతు తండ్రికి పుట్టిన కూతురు ఇక ఏమి ఎలాంటిదో అనుకునేవారు. ఆపు తల్లి ఆపు. లేదు, మీరు వినాలి. వినలేను కాబట్టి